నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సంక్రాంతి పండుగల సందర్భంగా యూసఫ్ కార్గో వారు ప్రత్యేక ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం. టీవీ, గ్యాస్ స్టవ్, మైక్రో ఓవెన్లను వుడెన్ బాక్సులలో ప్యాకింగ్ చేసి జాగ్రత్తగా మీ ఇంటికి చేరుస్తారు. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆయన వచ్చిన తర్వాత కువైట్ లోని భారతీయులతో మాట్లాడడం జరిగింది. అలాగే కువైట్ మరియు ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, స్నేహపూర్వక బంధాలు బలపడే విధంగా ఆయనైతే కువైట్ రాజు గారు, కువైట్ యువరాజు గారు, కువైట్ ప్రధానమంత్రి గారు మరియు ఇతర నేతలతో, ఇతర అధికారులతో ఆయన సమావేశం నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే కువైట్ లోని బయాన్ ప్యాలెస్ లో కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారితో ఆయన సమావేశం అయినప్పుడు బయాన్ ప్యాలెస్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అరుదైన గౌరవం దక్కింది. ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీరు, కువైట్ దేశం యొక్క అత్యున్నత జాతీయ పురస్కారం ఏదైతే ఉందో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జబర్ ఆల్ సబా గారు ప్రదానం చేయడం జరిగింది. ఈ యొక్క గౌరవ పురస్కారాన్ని దేశాధినేతలు, విదేశీ సార్వభౌమ అధికారులు, విదేశీ రాజకుటుంబ సభ్యులకు స్నేహానికి చిహ్నంగా ఇదైతే ప్రదానం చేస్తారు. ప్రధాని మోడీ కంటే ముందు బిల్ క్లింటన్, అలాగే ప్రిన్స్ చార్లెస్, జార్జ్ బుష్ వంటి విదేశీ నేతలకు ఈ యొక్క గౌరవం దక్కింది. అలాగే ఈ యొక్క అత్యున్నత పురస్కారం అందుకున్న తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ ఈ గౌరవాన్ని భారతదేశం మరియు కువైట్ దేశం యొక్క స్నేహబంధానికి, అలాగే కువైట్ లోని భారతీయులకు మరియు ఇండియాలో ఉన్న 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు ఈ యొక్క పురస్కారాన్ని, ఈ యొక్క అవార్డును నేను అంకితం చేస్తూ ఉన్నానని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలియజేశారు. ఏది ఏమైనా సరే కువైట్ దేశం యొక్క అత్యున్నత జాతీయ పురస్కారం ఏదైతే ఉందో భారత ప్రధానమంత్రికి కువైట్ రాజుగారు అయితే ప్రదానం చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఆ యొక్క పురస్కారం అందుకున్న తర్వాత కువైట్ లో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఎందుకంటే కువైట్ లో కువైటీలు నమ్మదగిన వారు ఎవరైనా ఉన్నారంటే అది భారతీయులేని చెప్పేసి చాలా మంది కువైటీలు చాలా కాలంగా ఇంటర్వ్యూలలో కానీ, స్థానిక మీడియాతో ఏదైనా పబ్లిక్ టాక్ లో మాట్లాడేటప్పుడు కానీ కువైట్ లో నమ్మదగిన ప్రవాసులు ఎవరైనా ఉన్నారంటే నెంబర్ 1 ప్లేస్ లో భారతీయులే ఉన్నారని చెప్పేసి కువైటీలు కూడా అభిప్రాయం. అలాగే కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో భారతదేశ ప్రజలనైతే భారతీయులు ఎక్కువగా నమ్ముతారు. భారతదేశం నుంచి కువైట్ కైతే భారత ప్రధానమంత్రి గారు రావడం జరిగింది. ఈ యొక్క పర్యటన పైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే ఈ యొక్క పర్యటనలో ముఖ్యంగా చాలా మంది అడుగుతూ ఉన్నారు, గల్ఫ్ కార్మికుల గురించి ఏమైనా చర్చించారా లేదా అని చెప్పేసి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తానన్నా. ప్రస్తుతానికి ఎటువంటి ద్వైపాక్షిక సంబంధాలు జరిగాయి, అలాగే ఏమేమి ఆయన యొక్క పర్యటన విశేషాలు మాత్రమే మీకు తెలియజేశాను. దీనివల్ల కువైట్ లో ఉన్న భారతీయులకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా అని చెప్పేసి రేపైతే ఒక వీడియో చేసి పెడతాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.